హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కోనా 18-1 బాక్స్ని ఉపయోగించి ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలి, దాని వైరింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మన కోనా 18-1 బాక్స్ అనమాట. ఇది బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది అనమాట, 2 సాకెట్లు 2 స్విచ్లు కలిపి ఒక బాక్స్లో వస్తాయి ఇవి. ఈ బాక్స్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ మనకి ఏంటంటే విడివిడిగా స్విచ్లు గట్ట బిగించుకోవడంలో టైం వేస్ట్ కూడా ఉండదు అనమాట. ఈ బాక్స్ వచ్చేసరికి 190 నుంచి 200 అలా పడుతుంది మనకి. అది మన కార్డ్వేర్ ఒకటి అవసరం అవుతుంది, మిక్సీ కార్డ్వేర్ కానీ లేదా ఫ్రిడ్జ్ కార్డ్వేర్స్ ఉంటాయి కదా, 3 కోర్ కార్డ్వేర్, అదొకటి అవసరం అవుతుంది మనకి. మిక్సీ కార్డ్వేర్ వచ్చేసరికి మనకి 65 రూపాయల నుంచి 70 రూపాయల లోపు దొరుకుతుంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ బాక్స్ చేసుకోవడానికి మనకి ఒక 250 రూపీస్ అలా ఉంటుంది. ఆ 250 పెట్టి మనం దీన్ని చేసుకున్న చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు, నార్మల్ టైప్లో కాకుండా ఇది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని వైరింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఫేస్కి కంట్రోల్ లూప్ చేసుకుందాం. మనం ఫేస్ కంట్రోల్ లూప్ 2 వైర్లు తీసుకొని, రెడ్ కలర్ తీసుకున్నాను నేను. ఒకే సైజ్ వైర్లు 2 తీసుకొని మనం ఇక్కడ స్విచ్ నుంచి మన సాకెట్ కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఇండికేటర్ వైర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఒకటి వచ్చేసరికి న్యూట్రల్లో కనెక్ట్ అయిపోయింది డైరెక్ట్, ఇంకోటి వచ్చేసరికి స్విచ్ దగ్గర కంట్రోల్లో కనెక్ట్ అయింది. మన ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి కదా అవి. మనం ఒకటి వచ్చి మనం అవుట్ గోయింగ్లో ఇచ్చుకున్నాం ఫేస్లో. ఇంకో ఎండ్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఎల్ అని ఉంటుంది చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎల్ అని ఉంది కదా, ఆ సైడ్ ఇచ్చుకోవాలన్నమాట. లైన్ సైడ్ మనం కనెక్ట్ చేసేసాం. అలాగే ఇవతల పక్క కూడా ఉన్నాయి కదా, ఒక స్విచ్ అండ్ ఒక సాకెట్, దానికి కూడా మనం కనెక్ట్ చేసుకుందాం. తర్వాత మనం ఫేస్ లూప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మన స్విచ్ పైప్ హోల్స్ ఖాళీగా ఉన్నాయి కదా, వాటికి మనం ఫేస్ వైర్ లూప్ చేస్తాం. ఇలా కొంచెం పొడుగు వైర్ తీసుకొని స్విచ్ నుంచి ఈ స్విచ్కి అందేలాగా వైర్ తీసుకొని మనం ఇలా 2 ఎండ్స్ని ఓపెన్ చేసుకొని ఒక సైడ్ మనం కనెక్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకో సైడ్ వచ్చేసరికి ఏంటంటే మన వైర్ వస్తుంది కదా, కార్డ్ వైర్, దాంతో కలిపి మనం కనెక్ట్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ కనెక్ట్ చేసి ఇంకో సైడ్ వదిలేద్దాం. దీని తర్వాత మనం న్యూట్రల్ లూప్ చేసుకుందాం. న్యూట్రల్లో వచ్చేసరికి స్విచ్ కంట్రోల్ ఏమి ఉండదు, సాకెట్ టు సాకెట్ వెళ్తుంది అనమాట. సాకెట్లో ఎన్ పోల్ అని ఉంది కదా, ఆ ఎన్ పోల్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ రకంగా కనెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ వచ్చేసరికి ఏంటంటే మన వైర్ వస్తుంది కదా, కార్డ్ వైర్, ఇది వచ్చేసరికి పైన ఉంది కదా పోలు, అది ఎర్త్ సింబల్ ఉంటుంది అక్కడ. మన సాకెట్లో ఉన్న 2 పోల్స్ కన్నా అది కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ రకంగా మీరు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎర్త్ పోల్ని. ఇది వచ్చేసరికి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం విడివిడిగా స్విచ్లు సాకెట్లు తెచ్చి బిగించే పని ఉండదు. ప్లస్ అదే కాస్ట్ అవుతుంది చెప్పాలంటే. బాక్స్ కూడా మంచి హెవీగా ఉంటుంది. ఇప్పుడు మనం కార్డ్వేర్ కనెక్ట్ చేసుకుందాం దీనికి. ఇక్కడ ఇది ఉంది కదా బాక్స్, ఇది జస్ట్ మనం వైర్ మాత్రం వెళ్ళేలాగా చిన్న గ్యాప్ క్రియేట్ చేసుకొని, ఈ కార్డ్వేర్ వచ్చేసరికి 1.5 మీటర్ 2 మీటర్స్ అలా వస్తుంది. మనకు కావాలితే లెంత్ వైర్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఇలా ఒక
మూడేసుకుంటే ఏంటంటే వైర్ మనం లాగినా బయటకు పోకుండా ఉంటుంది, సాగకుండా వైర్ సాగే ప్రాబ్లం ఉండదన్నమాట అలా చేయడం వల్ల. ఇలా మనం వైర్ కట్ చేసి బయటికి తీసుకుందాం వైర్లు. త్రీ కోర్ కార్డ్ వైర్ వచ్చి ఇది 3 వైర్స్ వస్తాయి అన్నమాట. గ్రీన్ వచ్చేసరికి మన ఎర్త్ గ్రౌండ్, రెడ్ ఏమో మన ఫేస్ లైన్, అలాగే బ్లాక్ వచ్చేసరికి మన న్యూట్రల్ అనమాట. ఇప్పుడు వీటిని మనం కనెక్ట్ చేసుకుందాం ఈ 3 వైర్లని. ఇక్కడ బ్లాక్ వైర్ ఉంది కదా, అది వచ్చి న్యూట్రల్కి కనెక్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని మనం కట్ చేసేసుకుని ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం మనం. ఇందులో చేసిన వైరింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడే ఇండికేటర్ వెలుగుతుంది. ఒకవేళ మీకు బోర్డులో సప్లై ఉందని తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఫేస్ కంట్రోల్ ఫస్ట్ మనం కింద ఇచ్చుకున్నాం కదా, అలా కాకుండా కంట్రోల్ వైర్ పైన ఇచ్చుకొని ఫేస్ లూప్ కింద ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మనకు బోర్డులో పవర్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. నేను వచ్చేసరికి ఎలా ఇచ్చానంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే లైట్ వెలిగేలాగా ఇచ్చాను. మనం ఇప్పుడు ఫేస్ లూప్ చేస్తాను కదా, దీన్ని మనం కనెక్ట్ చేసుకుందాం. అలాగే మన ఎర్త్ వైర్ కూడా బోర్డులో వచ్చేసరికి నేను ఎల్లో వాడాను అనమాట. ఎల్లో గ్రీన్ వచ్చేసరికి ఎర్త్ అవుతుంది ఇక్కడ. దీన్ని మనం కనెక్ట్ చేసేసుకొని బాక్స్ బిగించి మనం ట్రైల్ వేసుకొని చూద్దాం. మనం బాక్స్ బిగించేసుకున్నాం. దీని వచ్చేసరికి 6 స్క్రూస్ వచ్చినాయి పైన, చూడొచ్చు మీరు. బాక్స్ బిగిస్తాం అయిపోయింది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి మనకు హార్డ్వేర్. ఇప్పుడు మనం దీన్ని ట్రైల్ వేసి చూద్దాం. సాకెట్లో పెట్టేసాను ఫ్రెండ్స్ నేను, చూడొచ్చు మీరు. స్విచ్ ఆన్ చేసినప్పుడే మన లైట్ వెలుగుతుంది. మీరు కావాలంటే వైరింగ్ మార్చుకోవడం ద్వారా బోర్డులో సప్లై ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.